Good morning everyone, this is Mr. Srinivas. Now I would like to explain the degree syllabus in English. Okay, we have the old syllabus of degree second year, fourth semester we have. So, the fourth semester also we have 4 lessons, 4 units. The first unit is Arjun. Guys, please take it screenshot and you can follow while I am explaining this. Okay? This is a short story about nature and trees, plants. Actually, nowadays we are making deforestation and sometimes we are cutting the trees and building some factories. So that due to cutting the trees and making deforestation, the result is changing the weather, becoming very hot and hotter. Day by day we get hot and hotter in the weather. So that we should not cut the trees. If we have at least some interest, then we have to plant or sample a plant. So that this lesson belongs to saving nature and saving weather and saving plants. To save plants, an imagination story, Mahashweta Devi has written this lesson. Okay, so Mahashweta Devi is a lover of nature, so that she doesn't want the deforestation. Nowadays we are cutting trees and in the same place we are building new buildings, new factories, and totally we are making deforestation. Likewise, right, so we have to discuss about the summary of the lesson. Ketu Shabad is a tribal youth from a place called Purulia. So Purulia ane prantamlo Ketu Shabad ane atanu oka tribal young man నివసిస్తూ ఉండేవాడు. He works for Bishal Mehato. Bishal Mehato అనే ఒక గొప్ప ల్యాండ్ లార్డ్. ఈ ల్యాండ్ లార్డ్ దగ్గర తను వర్క్ చేస్తూ ఉండేవాడు. రామ్ హాల్డర్ ఈజ్ అనదర్ పర్సన్ హూ కలెక్ట్స్ ద ప్రాఫిట్స్ ఫ్రమ్ ఫెల్డ్ ట్రీస్. సో ఈ రామ్ హాల్డర్ అనే అతను కూడా వేరే ఒక పర్సన్, ఒకవేళ మనం కట్ చేసిన ట్రీస్ని కనుక అలా వదిలేస్తే అతను పడిపోయినటువంటి ట్రీస్ని తీసుకెళ్ళి వాటి ద్వారా బిజినెస్ చేసుకునేటటువంటి ఒక పర్సన్, అతని పేరు రామ్ హాల్దర్ అనే అతను. రైట్, ఈ రామ్ హాల్దర్ అండ్ బిశాల్ మెహతో బిలాంగ్స్ టు డిఫరెంట్ పార్టీస్, బట్ దే ఎక్సెల్ each other in cheating the tribes to make their living and show their power. Actually, ఈ బిశాల్ మెహతో అనేవాడు ల్యాండ్ లార్డ్, పెద్ద భూస్వామి. ఈ రామ్ హాల్దర్ అనే అతను ఒక బిజినెస్ మ్యాన్. ఈ రామ్ హాల్దర్ అండ్ బిశాల్ మెహతో ఇద్దరు కూడా వేరువేరు ప్రాంతానికి చెందినవారైనా వారు ఇద్దరు కూడా చేసే పని మాత్రం ఒకటే. ఏంటి అంటే వారిద్దరూ కూడా ట్రైబ్స్ని, అంటే అడవుల్లో ఉండేటటువంటి ట్రైబ్స్ కానీ ఏజెన్సీలో ఉండేటటువంటి పీపుల్ కానీ వారిని మోసం చేసి బెదిరించి డబ్బు సంపాదించుకునేటటువంటి వీరిద్దరు. దో దే గివ్ an impression of being enemies at work, they are one when their interests are concerned. ఇక్కడ వీళ్ళిద్దరు ఏంటి అంటే ఇద్దరు బిజినెస్లు వేరువేరైనా, ఇద్దరికి ఒకరి గురించి ఒకరికి పడకపోయినా, సరైన సమయం వచ్చినప్పుడు బిజినెస్ పరంగా వస్తే
వీళ్ళిద్దరూ కూడా ఒక్కటే అవుతారు. ఇద్దరు కూడా ఒకే రకంగా మోసం చేస్తారు. వాళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు సపోర్ట్ చేసుకునేటటువంటి క్యారెక్టర్స్. కేతు హ్యాస్ టు గో టు జైల్ మెనీ టైమ్స్ ఫర్ కటింగ్ డౌన్ ద జంగిల్ ఫర్ ద ప్యాడీ క్రాప్ ఆఫ్ రామ్ హాల్దర్. ఈ రామ్ హాల్దర్ అనే అతను ఒక భూస్వామి, చెట్లన్నీ కొట్టేసి వ్యవసాయం చేస్తుండేవాడు. ఎవరితో? కేతు షబర్ అనే వ్యక్తితో ఈ వర్క్ చేయిస్తుండేవాడు. తన జీతగాడు కాబట్టి అతనితో పని చేయిస్తుండేవాడు. ఈ కేతు షబర్ ఒకసారి జైలుకు, ఒకసారి ఏంటి, చాలాసార్లు, మెనీ టైమ్స్ హీ యూజ్ టు గో టు జైల్. తన జైలుకు వెళ్ళాల్సిన సమయం చాలాసార్లు వచ్చింది. చాలాసార్లు తన యజమాని చేసే తప్పుకి తాను మాత్రం ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళేవాడు? జైలుకు వెళ్ళేవాడు. ఎందుకంటే తన యజమానిని సేవ్ చేసేవాడు, ఇతను మాత్రం జైలుకు చాలాసార్లు వెళ్ళి వచ్చేవాడు. ఎందుకు? చెట్లను కొట్టడం వల్ల వెళ్ళాల్సి వచ్చింది. కేతు ఈజ్ వెరీ లాయల్ ఫర్ హిజ్ మాస్టర్ అండ్ సర్వ్డ్ హిమ్ వితౌట్ ఎనీ క్వశ్చన్ ఆల్ ద టైమ్. ఈ కేతు ఎప్పుడు కూడా తన యజమానిని ఎదిరించి ఒక్క మాట కూడా ఎప్పుడు మాట్లాడేవాడు కాదు. ఎందుకు కాదు అంటే, ఈ కేతుకి తన యజమాని అంటే భయం, తన యజమాని అంటే భక్తి. కాబట్టి ఎప్పుడు కూడా ఎదురుగా వెళ్ళి మాట్లాడలేదు. తన యజమాని ఏది చెబితే అది మాత్రమే తను చేస్తూ వచ్చాడు. అందుకే ఇక్కడ తన యజమాని చెప్పినట్లుగా పని చేశాడు. ఎన్నోసార్లు జైలుకు వెళ్ళాల్సిన అవసరం తనకి, కేతుకి వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ సెకండ్ పారాగ్రాఫ్లోకి వద్దాం. ఇన్ ది సెకండ్ పారాగ్రాఫ్, బిశాల్ మెహతో ఆర్డర్స్ కేతు టు కట్ డౌన్ ద అర్జున్ ట్రీ. ఈ ఏజెన్సీలో ఉండేటటువంటి వారికి, అడవుల్లో ఉండే వారికి చెట్లు అంటే ప్రాణం కదా. అప్పుడు దాంట్లో ఒక చెట్టు, బాగా విలువైన చెట్టు, మనం ఈ విలువైనది అంటే ఏమనుకుంటాం? దాదాపుగా టేక్ కానీ లేదంటే జిట్రేగు కానీ, ఇవి చాలా బాగా కాస్ట్ అవుతాయి. ఎందుకంటే వాటితోనే ఎక్కువ వస్తువులు మనం తయారు చేస్తూ ఉంటాం. సో అట్లాంటి చెట్టుని వాళ్ళు ఆరాధిస్తారు. ఎవరు? అడవుల్లో ఉండేవాళ్ళు. కాబట్టి ఆ చెట్టుని కొట్టమని చెప్పారు. ఎందుకంటే దానికైతే ఎక్కువ డబ్బులు వస్తాయి కాబట్టి ఆ చెట్టుని కొట్టమని అక్కడ ఎవరు? కేతు షబర్కి ఈ బిశాల్ మెహతో ఆర్డర్స్ వేస్తాడు. అప్పుడు బట్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ఎ డివైన్ ట్రీ and the local people have lot of sentiments attached with it. ఇక్కడ ఏమన్నాడంటే, ఆ చెట్టు ఏ చెట్టు అయితే బిశాల్ మెహతో కొట్టించడానికి ట్రై చేశాడు, ఎవరితో? కేతు షబర్తో కొట్టించాలని అనుకున్నాడో ఆ చెట్టు చాలా విలువైనది. అది సెంటిమెంటల్ చెందినటువంటి చెట్టు అది. ఎందుకంటే వాళ్ళు ఎవరు? ఈ ఫారెస్ట్లో ఉండేటటువంటి వాళ్ళు, ఏజెన్సీలో ఉండేటటువంటి వాళ్ళకి ఆ చెట్టు అనేది చాలా విలువైనది. అయితే ఈ చెట్టు మాత్రం యాక్చువల్గా అక్కడ దేవత ఉన్నది. ఆ చెట్టుని దేవతగా పూజించేటటువంటి చెట్టు అది. ఏజెన్సీలో నివసించేటటువంటి ప్రజలు ఆ చెట్టుని, ఏ చెట్టుని? అర్జున్ అనే చెట్టుని ఒక దేవతలాగా వీళ్ళు పూజిస్తూ ఉంటారు. అలాంటి చెట్టుని కొట్టమని చెప్పాడు తన యజమాని. కాబట్టి అప్పుడు ఆ కేతు షబర్కి ఆ చెట్టును కొట్టాలంటే భయం వేసింది. సో కేతుస్ మైండ్ గోస్ బ్లాంక్ అండ్ హీ ఈస్ నాట్ రెడీ టు కట్ డౌన్ ద ట్రీ యాజ్ ఇట్ ఈస్ ద ఓన్లీ సర్వైవింగ్ రెలిక్ ఆఫ్ ద బంధీ జంగిల్స్ ఫ్రమ్ ది జమీందారీ ఎరా. ఇప్పుడు ఈ చెట్టు, ఏ చెట్టు అయితే కొట్టమని చెప్పాడు, అర్జున్ ట్రీ అనేది ఇప్పటి నుంచి కాదు. కేతు ఎప్పుడైతే అర్జున్ ట్రీని కొట్టమని చెప్పాడో కేతు మైండ్లో చాలా బాధ అనిపించింది. అందుకే ఆ చెట్టుని కొట్టాలా వద్దా అనే ఫీలింగ్లో ఈ వ్యక్తి ఉన్నాడు. ఎవరు? కేతు షబర్. ఎందుకు అంటే ఆ చెట్టు తన పూర్వీకులు కూడా ఎప్పటి నుంచో దాన్ని ఆ చెట్లను కాపాడుకుంటూ వస్తున్నారు.
అంటే ఇంతకుముందు జమీందారీ యుగం అంటారు. అంటే భూస్వాములు, ల్యాండ్ లార్డ్స్, తర్వాత నైజాం ప్రభుత్వాలు, నైజాం నవాబులు, రాజులు ఇలాంటి వాళ్ళు పరిపాలించే టైంలో అప్పటి నుంచి కూడా సో ఆ చెట్టునే ఎప్పటి నుంచో మిగతా చెట్లను కూడా కాపాడుతుందంట. ఎందుకు కాపాడుతుంది? దానికి ఒక రీజన్ ఉంది. ఎలా ఉంది అంటే, సో ఆ చెట్టు ఎవరైతే ఆ చెట్టు మిగతా చెట్లను నరకకుండా ఆ చెట్టు కాపాడుతుంది. ఎలాగా? ఆ చెట్టు పూజించబడుతుంది కాబట్టి మిగతా వాళ్ళు అడవుల్లోకి ఎవరైనా వచ్చి చెట్టును కొడుతుంటే ఈ చెట్టునే కొడుతున్నారేమో అనుకొని వాళ్ళు అడ్డుపడుతుంటారు గిరిజనులు. కాబట్టి అక్కడ ఉండేవాళ్ళు చెట్లను కాపాడుకుంటూ వస్తున్నారు వంశపారంపర్యంగా. కాబట్టి ఈ చెట్టు అలా కాపాడుతూ వస్తుంది. బట్ బిశాల్ మెహతో ఈజ్ స్ట్రాంగ్లీ డిటర్మైన్డ్ టు కట్ డౌన్ ద ట్రీ. కానీ బిశాల్ మెహతో అనే ల్యాండ్ లార్డ్ మాత్రం, భూస్వామి మాత్రం ఖచ్చితంగా ఆ చెట్టుని కొట్టాల్సిందే అని గట్టిగా ఒక పట్టు పట్టాడన్నమాట. తన యొక్క పనివాణ్ణి పట్టుబట్టాడు. ఇకపోతే నెక్స్ట్ పారాగ్రాఫ్లోకి వెళ్ళినట్లయితే, థర్డ్ పారాగ్రాఫ్లోకి వెళ్ళినట్లయితే, బీయింగ్ ఇన్ ట్రబుల్ కేతు మీట్స్ హిజ్ ఫ్రెండ్స్ ఫర్ ఎ సొల్యూషన్. ఈ కేతు ఏం చేశాడు? తన ఫ్రెండ్స్ని వివరణ అడగడానికి వెళ్ళాడు. భయం వేసింది కాబట్టి తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఇలా నా యజమాని పలానా చెట్టు అర్జున్ ట్రీని కొట్టమంటున్నాడు అని తన ఫ్రెండ్స్ని విచారించడానికి వెళ్ళాడు. ఫైనల్లీ కేతు అండ్ హిజ్ ఫ్రెండ్స్ డిసైడ్ టు ఇన్వాల్వ్ ఆల్ ద ట్రైబ్స్, శాంతల్, ఖేడియా, షోహిష్ అండ్ బూమ్జీ ఇన్ ద మ్యాటర్. సో వీళ్ళందరూ కూడా, తన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో నలుగురు పేర్లు కూడా చెప్పాడు ఇక్కడ. సో ఆ ఫ్రెండ్స్ అంతా కూడా, వాళ్ళందరూ కూడా కలిసి ఆ విషయం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆల్ గ్యాదర్ అండర్ ద ట్రీ అండ్ మెమరైజ్ దేర్ ఎక్స్పీరియన్సెస్ లింక్డ్ విత్ ద ట్రీ. ఆ చెట్టుకు వీళ్ళకి ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేది ఇప్పుడు అందరూ కలిసి కూర్చొని ఆ చెట్టు కింద కూర్చొని వీళ్ళు డిసైడ్ చేసుకుంటున్నారు, మాట్లాడుతూ ఉన్నారు ఏంటి అని. They sketch a plan, decide to execute it before బిశాల్ మెహతోస్ arrival from the town. సో వీళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ వేసుకొని ఆ చెట్టు దగ్గరికి ఎలాగైనా సరే బిశాల్ మెహతో వచ్చేలాగా చేశారు. ఓకే, ఇది థర్డ్ పారాగ్రాఫ్లో చూద్దాం. ఇకపోతే ఫోర్త్ పారాగ్రాఫ్కి మనం వచ్చినట్లయితే, బిశాల్ అబ్జర్వ్స్ ఏ హ్యూజ్ క్రౌడ్ డాన్సింగ్ టు ద ట్యూన్ ఆఫ్ డ్రమ్స్ అరౌండ్ ద ట్రీ. ఎప్పుడైతే బిశాల్ మెహతో వచ్చాడో, ఈ బిశాల్ మెహతో ఎప్పుడైతే అక్కడికి చెట్టు దగ్గరికి వచ్చాడో, ఆ చెట్టు దగ్గరికి వచ్చే టైం కల్లా ఈ గిరిజనులంతా కలిసి ఆ చెట్టు చుట్టూ చేరి డాన్సులు వేస్తూ, పెద్ద పెద్ద డ్రమ్స్ ప్లే చేస్తూ వాళ్ళ చెట్టు చుట్టూ ఏవో పూజలు చేస్తూ ఉన్నారు. యాజ్ హీ రిటర్న్స్ ఫ్రమ్ ద టౌన్, ద ట్రీ ఈజ్ కవర్డ్ విత్ గార్లాండ్స్. చూశాడు, వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చాడు. ఎప్పుడైతే మళ్ళీ వచ్చాడో ఆ చెట్టు చుట్టూ కూడా గార్లాండ్స్, పూల దండలు బాగా ఆ చెట్టు చుట్టూ కూడా డెకరేట్ చేశారంట. రామ్ హల్దర్ స్టాండింగ్ ఎట్ ద perimeter of the crowd informs Bishal that Diga had a dream in which Bishal had given him money and instructed him to build a concrete base around the trunk. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే రామ్ హల్దార్ అక్కడ స్టాండింగ్ ఎట్ ద పెరిమీటర్ ఆఫ్ ద క్రౌడ్, ఆ క్రౌడ్కి దగ్గరలో వచ్చి చూసి ఏమన్నాడు, బిశాల్ మెహతోకి ఇన్ఫార్మ్ చేశాడు. ఏమని ఇన్ఫార్మ్ చేశాడు అంటే, డిగా హ్యాడ్ ఏ డ్రీమ్, డిగాకి ఒక కల వచ్చింది రాత్రి. ఏంటా కల అంటే, బిశాల్ మెహతో అతనికి డబ్బులు ఇచ్చి మరియు ఆ చెట్టు చుట్టూ ఒక కాంక్రీట్ గద్దె లాంటిది కట్టమని డబ్బులు ఇచ్చినట్టుగా ఆ చెట్టు యొక్క ట్రంక్ మొండెం చుట్టూ కూడా ఒక కాంక్రీట్ దిమ్మ, సిమెంట్ దిమ్మను కట్టించడానికి డబ్బులు కూడా ఇచ్చినట్టుగా కలకన్నాడు అని చెబుతాడన్నమాట.
సో ద పీపుల్ ఫాలోడ్ బిషాల్స్ ఆర్డర్స్ అండ్ కన్సిడర్ ద ట్రీ యాజ్ గ్రామ దేవత ఆర్ విలేజ్ డైటీ. ఎప్పుడైతే ఆ కలకన్నాను చెప్పాడో దానితో పాటుగా ఇంకొక మాట కూడా ఏం చెప్పాడంటే, కాబట్టి ఇక్కడ నిలబడి అక్కడ అంటే బిషాల్ ఆర్డర్స్ ఏం వేశాడంటే, బిషాల్ మెహతో అక్కడ కట్టించడానికి డబ్బులు ఇచ్చాడు, పైగా కట్టించాడు, నిలబడి కట్టించినట్టుగా దాని చుట్టూ కూడా ఆ గద్దెను కట్టించినట్టుగా వారు కలగన్నారు. దాన్ని అప్పటి నుంచి ఆ గద్దె కట్టించి దానికి పూజలు కూడా చేశారని. ఏం పూజలు చేశారు? గ్రామ దేవత లేదా విలేజ్ డైటీ అని పేరు కూడా పెట్టి దాని ఆ గద్దె చుట్టూ పూజలు చేశారు అని కలకన్నట్టుగా వాళ్ళు ఒక క్రియేట్ చేశారన్నమాట. ఎవరు? తన ఫ్రెండ్స్ అయితే ఏంటి, తర్వాత కేతు శబర్ అయితే ఏంటి, వీళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ వేసి ఆ చెట్టుని నరకకుండా కాపాడారన్నమాట. All the tribes save the tree through a cleverly executed plan. కాబట్టి వీళ్ళందరూ కలిసి ఒక మంచి ప్లాన్ వేసుకొని ఆ చెట్టుని నరకకుండా సేవ్ చేశారు. ఆ చెట్టు యొక్క జాతిని చెట్టు యొక్క జాతిని మొత్తం చెట్ల యొక్క జాతినే వాళ్ళు నరకకుండా కట్ చేయకుండా వాళ్ళు కాపాడారన్నమాట. We would thought these fellows were fools. మనకేమనిపిస్తుంది అంటే ఈ పని చేసిన వాళ్ళే ఫూల్స్ అని అనిపిస్తుంది మనకు. వాళ్ళే తెలివి తక్కువ వాళ్ళు అని మనం అనుకుంటాం. కానీ బట్ దే హ్యావ్ మేడ్ ఫూల్స్ ఆఫ్ అస్. కానీ వాళ్ళే మనల్ని ఫూల్స్ని చేశారు అని ఎవరన్నారు ఇక్కడ? మెహతోతో అన్నాడు. ఎవరు? రామ్ హాల్దర్ అని అన్నాడు అన్నమాట. సో రామ్ హాల్దర్స్ వర్డ్స్ ఎట్ ద ఎండ్ కన్వే ద connivance of the two in exploiting the tribals and the intelligent united move by the tribals to save the Arjun tree. సో ఎప్పుడైతే వీళ్ళు ఈ ప్లాన్ చేశారో, ఈ బిషాల్ మెహతో మరియు రామ్ హల్దార్ ఇద్దరు కూడా బిజినెస్ చేసే వాళ్ళు కూడా, వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడైతే ట్రైబల్స్ ఈ ప్లాన్ వేశారో, అయ్యో మనల్ని ఫూల్ చేశారు వీళ్ళు అని అనుకుని అప్పుడు రియలైజ్ అయిపోయి ఆ చెట్టుని నరకకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. తద్వారా ఆ చెట్టు మనకు సేవ్ అయింది. ఆ చెట్టు ఒకటే కాదు, ద పీపుల్ సేవ్డ్ దేర్ ఆన్వర్డ్స్, దెన్ ఆన్వర్డ్స్ ద పీపుల్ సేవ్డ్ ఆల్ ద ట్రీస్. అప్పటి నుంచి ఏ ఒక్క వ్యక్తి కూడా చెట్లను నరకడం కానీ డీఫారెస్టేషన్ చేయడం కానీ చేయలేదు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, మనం చెట్లను బాగా నాటాలి, చెట్లను మనం సేవ్ చేయాలి. అందుకే సో సేవింగ్ ద ట్రీస్, సేవింగ్ ద వెదర్, సేవింగ్ ద వరల్డ్.